నమస్తే అండి అందరికిని. మరి ఈరోజు మనము కుబేర వ్రత కథ గురించి తెలుసుకుంటూ, కుబేర వ్రతము ఏ రకంగా ఆచరించాలి అనే దాని గురించి కూడా తెలియజేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. 9 వారాలు చేసే ఈ వ్రత కథ ప్రతి ఒక్కరు కూడాను చేయవచ్చు. మగవారు గాని, ఆడవారు గాని కలిసి దంపతులు కూడా చేసుకోవచ్చు. అయితే దీని వలన ప్రయోజనాలు ఎటువంటివి అనంటే మనశ్శాంతి కలుగుతుంది, కుటుంబ సౌఖ్యము, అలాగే మనోవాంఛ ఫలసిద్ధి అయితే జరుగుతుంది. ధనలాభం ఉంటుంది, గృహ దోష నివృత్తులు కూడా జరుగుతాయి, సర్వ కార్యాలందు కూడా సిద్ధి కలుగుతుంది. వ్యాపారంలోని ఇంకా అలాగే పంటలు చేతికి సరిగ్గా రాకపోయినప్పుడు అష్టైశ్వర్య ప్రాప్తి కొరకు, సంపూర్ణమైన శరీర ఆరోగ్యం కొరకు ఈయన్ని ఈ రకంగానైతే పూజించవచ్చు. మరి వ్రత కథలకి సంబంధించి మనకి పుస్తకం అయితే దొరుకుతుందండి. శ్రీ కుబేర వ్రతకల్పం అని ఉంటుంది. చాలా చిన్న పుస్తకమే. అయితే ప్రతి వారం కూడాను 9 పుస్తకాలు కొని దేవుడి దగ్గర అయితే పెట్టి ఆఖరి వారము అంటే 10వ వారము ఉద్యాపన అయితే ఇచ్చుకోవాలి. 9 మంది దంపతులకు గాని లేదనంటే ముత్తైదువులకు గాని ఉద్యాపన చేసేటప్పుడు ఈ పుస్తకాలని ఒక్కొక్కరికి 9 చొప్పున ఇస్తూ, అలాగే ఫలాల్ని కూడాను మనం తాంబూలంలో పెట్టి ఇవ్వాలి. మరి ఇదేనండి, పెద్దగా ఖర్చయితే ఉండదు. మరి మనం ఎలా అయితే వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా చేసుకునేటప్పుడు కలశం పెడతామో అదే విధంగా కలశం అయితే ఏర్పాటు చేసుకుంటాము. దీనికోసం అంటే మనకి తూర్పు ఈశాన్య మూలలోని చక్కగాను శుభ్రపరిచి దాని మీద ఆవు పేడతో గాని లేదంటే పసుపుతో గాని అలికి ఆసనం వేసి కొత్త తువ్వాల గుడ్డని వేసి దానిపైన ధాన్యం పోసి కలశాన్నయితే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కలశము వెండి గాని, రాగి గాని, ఇత్తడి గాని ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. అయితే మనకి కుబేర ప్రతిమ గాని లేదంటే చిత్రపటం గాని పెట్టుకొని పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఇంకా అలాగే కొంతమంది యంత్ర రాజాన్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు. కుబేర యంత్రం మనకి దొరుకుతుంది కదండి, దాన్ని కూడా పెట్టుకొని చేయవచ్చు. ఒక పక్క ఏమో వెండి కాసు లక్ష్మీదేవిది, మరొక పక్క వెండి కాసు కుబేరునిది చేయించుకొని పెట్టుకుంటారు కొంతమంది. అమ్మవారిని అంటే లక్ష్మీ అమ్మవారిని కుడివైపు అయితే పెట్టుకోవాలి. ఇలా పూజ చేయడం కోసం మనం అన్ని కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలోని మొదలు పెడతారు చాలా మంది. అలాగే ధనుర్మాసంలో కూడా మొదలు పెడతారు కొంతమంది. ఎప్పుడు మొదలు పెట్టినా ఆ రోజు తిథి, నక్షత్రం, వారం చూసుకొని వద్యాలవి లేకుండా మనం మొదలు పెట్టుకొని ఆ తర్వాత 9 వారాలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి 9 వారాల్లోనే ఆడవారికి ఆటంకం వచ్చినప్పుడు ఆ వారాన్ని విడిచిపెట్టి మరొక వారం అయితే చేసుకోవాలి. అలా 9 వారాలు పూర్తి అయిన తర్వాత 10వ వారంలోని మనం ఉద్యాపన అయితే చేసుకోవాలి. ఇది దంపతులకి కూడా ఇలానే వర్తిస్తుంది. మరి అయితే ఇలా మనం అన్ని కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత కలశంలోని నీళ్లు పోసి అందులో ఒక రూపాయి బిళ్ళను గాని, రూ. 2 బిళ్ళలను గాని వేసి తర్వాత పైన కొబ్బరికాయని అయితే పెట్టాలి. కొబ్బరికాయ పైన మనము కిరీటం లాగా ఎర్ర రవికెల గుడ్డనైతే చుట్టి పెట్టుకోవాలి. అలాగే పసుపు కుంకుమతోని గంధంతోని అలంకరించుకోవాలి. అలా అలంకరించుకున్న తర్వాత పూజ అయితే ఆరంభించుకుంటాము. మరి దీనికోసమని కొంతమంది పూజ మంత్రాలు చదవలేని వారు అయ్యవారినైతే పెట్టుకుంటారు. కొంతమందేమో వాళ్ళే చదువుకుంటారు. పుస్తకంలో ఉన్న విధంగాను మనం చదువుకొని పూజనైతే చేసుకోవచ్చు. దీనికంటూ ఒక చిన్న కథ అయితే ఉంటుంది. అది ఇప్పుడు మనం చూద్దాము. అలాగే కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఆ నియమాల గురించి కూడాను ఆఖరినైతే చెప్తాను. మరి మనకి శివ పురాణం ప్రకారం, ఇంకా అలాగే బ్రహ్మ వైవత్తర పురాణం నుంచి, ఇంకా ఉత్తర రామాయణం నుంచి, వెంకటేశ పురాణం నుంచి కుబేరుని గురించి కొన్ని కథలైతే ప్రాచుర్యంలో ఉన్నాయి. అవి కూడా ఆఖరినైతే చెప్తాను. ఇందులోని మనకి ప్రత్యేకించి మనము లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి, ఇంకా అష్టలక్ష్ముల స్తోత్రములైతే జపించవలసి ఉంటుంది ఆఖరున. పుస్తకంలోనే మనకి ఒక కుబేర యంత్రం అయితే ఉంటుంది, మహారాజ యంత్రము. ఆ యంత్రాన్ని పూజ అనంతరము అంటే 9 వారాలు అయిపోయిన తర్వాత 10వ వారము పూజ చేసుకుంటాం కదా, ఆ పూజ చేసేటప్పుడు దాన్ని పటాన్ని కట్టించుకొని మనం ఇంట్లో పెట్టుకోవడానికి అవి వాడుకోవాలి. 9 వారాలంటే ఇక్కడ గురువారం నాడు గాని లేదంటే శుక్రవారం నాడు గాని మనం మొదలు పెట్టుకోవాలి. 9 గురువారాలు గాని లేదా 9 శుక్రవారాలు గాని ఈ పూజనైతే చేస్తారు. శుక్రవారం కన్నా గురువారాలు చేస్తే చాలా శ్రేష్టమని చెప్తారు. అయితే ఇప్పుడు కథనైతే చెప్పుకుందామండి. పూర్వము నైమసారణ్యంలోని మునులంతా చేరి సతర్యాగము చేస్తూ ఉండగాను ఆ యాగానికి వ్యాస శిష్యుడైన సూత మహర్షుల వారైతే వచ్చారు. మరి ఆయన మధ్యాహ్న సమయంలోని ఆ మహర్షులందరూ కూడాను ఆయన చుట్టూ చేరి, ఓ సూత మహర్షి,
ఈ భూమండలంలోని అందరూ సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు. ఆ సుఖాన్ని ఎంతో కష్టపడి తపస్సు చేస్తే గాని భగవంతుని అనుగ్రహము వల్ల గాని లభించదు. అంతటి కష్టపడే స్వభావము కలియుగంలోని మానవులకు ఉండదు. తేలికగాను ప్రతి వారు ధనవంతులు కావాలంటే ఏ వ్రతము చెయ్యాలో దాన్ని మాకు తెలియజేయండి అని ప్రార్థించారు. అప్పుడు సూతుల వారు ఈ రకంగాను మహర్షులతోనైతే చెప్తున్నారు. లోకాలకు మేలు కోసము మంచి ప్రశ్న వేశారు. అటువంటి వ్రతం ఒకటి ఉన్నది. దానిని కుబేర వ్రతం అని అంటారు. ఈశ్వరుడు కుబేరుని మీద అనుగ్రహం కలిగి దేవతల సంపదనంతా కూడాను పొందుపరచమని కుబేరునికైతే హస్తగతం చేశారు పరమశివుడు. అతని అనుగ్రహం వల్లనే కుబేరుడు ఉత్తర దిక్కుకు పాలకుడుగానైతే అధికారములు పొందారు. అతని భార్య చిత్రరేఖ అనే పేరు పెట్టుకున్న ఆరోగ్య కుబేర ధనలక్ష్మి. మరి లక్ష్మీ సమేతుడైన ఆ కుబేరుని ఆరాధించిన వారు ధనవంతులయ్యి సుఖపడతారు. అందులోనూ సందేహం ఏది కూడా లేదు. కుబేరునికి ఈ పదవి కలుగుటకు కారణము చెప్తాను, శ్రద్ధగా వినండి అంటూ ఈ రకంగానైతే చెప్పారు. కాంచీపురంలోని ధనదత్తుడు అనే షావుకారు ఉండేవాడంట. అతడు ఎన్నో వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెడుతూ ఉండేవాడు. ఆయనకు ఎప్పుడు కూడాను ధనాన్ని కూడబెట్టడమే గాని దాన్ని ఖర్చు పెట్టడం అంటే అస్సలు నచ్చదు. అస్సలు ఖర్చు పెట్టేవాడే కాదు. రోజులు అలా గడుస్తున్నాయి. మరి ధనవంతుడిగా పెద్ద పేరు ప్రతిష్టలు అయితే పొందాడు. 4 కొడుకులు, ఒక 5 కుమార్తెలు అయితే ఉన్నారు. మరి ధనవంతుల కుటుంబం అని బయటికి అనుకోవడమే గాని ఆ షావుకారు ఇంట్లోని చాలా పీనాసితనంగా తను ఖర్చు పెట్టక ఇంట్లో వారికి కూడాను అదే అలవాటు చేసి తన కుమారులకు కుమార్తెకు కూడాను ఆ పీనాసితనమే వారికి కూడా నేర్పాడు. మరి అలా గడుస్తూ ఉన్నాయి. వారికి ఆ గుణాలు బాగా అబ్బేశాయి. వాళ్ళు కూడాను అలా ఆర్జించడమే గాని ధనాన్ని ఏనాడు ఖర్చు పెట్టరు. మరి కుమార్తెలకు వివాహాలు చేశాడు. వచ్చిన అల్లుళ్ళని కూడాను తన వ్యాపారంలోనైతే పెట్టుకొని వారిని కూడా ఇంట్లోనే ఉంచి ఆ రకంగానే తయారు చేశాడు. చాలా పీనాసితనంగా ఉండడం వలన తనకి పిసినారివాడనే పేరు కూడా పొందాడు. అయినప్పటికీ కూడాను ఇంకా ధనాన్ని ఆర్జిస్తూనే ఉన్నాడు. అయితే ఒకానొక సందర్భంలోని తనని చూడడానికి ఒక మహాసిద్ధుడైతే ఇంటికి వస్తాడు. మరి అతనితోని కమ్మటి కబుర్లను చెప్పి నమస్కారం పెట్టి ఊర్లోని చాలా మంది స్వయం పాకాలు ఇస్తున్నారు, వారి దగ్గరికి వెళ్ళండి, దయచేయండి అంటూ తనకి బయటికి సాగనంపి తలుపులైతే వేసేస్తాడు. మరి కొంతకాలం అయితే గడుస్తుంది. మళ్ళీ ఆ ధనదత్తుని వద్దకు ఆ సిద్ధుడైతే వస్తాడు. వచ్చి ఏదో చెప్తూ ఉంటే, నేను చాలా పనిలో ఉన్నాను, నన్ను తొందర పెట్టకండి, ఇంకోసారి కలుద్దామని చెప్పి పంపించేస్తాడు. మళ్ళీ అలానే నెల రోజుల తర్వాత రండి అని మరొకసారి అయితే పంపించేస్తాడు. మళ్ళీ వస్తాడు ఆ దత్తుడు. ఈసారి నాకు ఖచ్చితంగా ఖాళీ అయితే లేదు, 2 మాసాల తర్వాత రండి అని చెప్పి పంపించి తలుపులైతే వేసుకుంటాడు. 2 మాసాలల్లా సంవత్సరం అయితే గడిచిపోయింది. అలా సంవత్సరం అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ సిద్ధుడైతే మానకుండా వస్తాడు. వచ్చేసరికి చివరికి ధనదత్తుడు, మీరేం చెప్పాలనుకుంటున్నారో అవి 2 మాటల్లో చెప్పేసి వెళ్ళిపోండి వెంటనే అని చెప్తాడు. ఆ షావుకారు మాటలు విన్న ఆ సిద్ధుడు ఇలా అయితే అంటాడు, నీకు అతి ముఖ్యమైన మాటను చెప్తామని వచ్చాను. అదేంటంటే, నీవు త్వరలోనే మరణించబోతున్నావు. నీకు అకాల మృత్యువు రాబోతుంది. ఆ మృత్యువుని నీ భార్యలు గాని, నీ పుత్రుడు గాని, పుత్రికలు గాని ఎవరైనా స్వీకరిస్తే నువ్వు ఇంకొంతకాలము సజావుగానైతే జీవిస్తావు అని చెప్తాడు. దానికి ధనదత్తుడు భయపడతాడు. అమ్మో, ఇంత కష్టం రాబోతుందా నాకు అంటూ వెంటనే వెళ్లి తన భార్యని ఇంకా తన పుత్రుల్ని పుత్రికల్ని అడుగుతాడు. వాళ్ళు ససేమిరా అంటారు. ఎవరైనా సంపద కావాలనుకుంటారు గాని చావుని ఎవరు కోరుకుంటారు చెప్పండి? మరి అదే జరుగుతుంది. వెంటనే సిద్ధుడి దగ్గరికి వచ్చి, స్వామి, దీనికి ఇంకొక తరుణోపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతాడు. నా భార్య బిడ్డలు సంపదనైతే కోరుకుంటున్నారు గాని నాకు కలిగే ఈ అపమృత్యువుని ఎవ్వరూ కూడాను స్వీకరించట్లేదు అని అడుగుతాడు. అడిగితే దానికి ధనదత్త, ఇప్పటి వరకు నువ్వు ఖర్చు పెట్టిందంతా కూడా వృధానే. కనీసం ఆ ధనాన్ని ఇప్పుడైనా ఖర్చు పెట్టి అఖండ శివారాధన చెయ్యాలని చెప్తాడు ఆ సిద్ధుడు. అప్పుడు ధనదత్తుడు ఇలా అంటాడు, నా ప్రాణాల కంటే ధనమేమీ ఎక్కువ కాదు, తప్పకుండా చేస్తాను అని తన అప్పటి నుంచి శివభక్తుడయ్యి శివారాధనలోనే తన జీవితాన్ని అంతటినీ కూడాను గడిపేస్తాడు. మరి అలానే శివారాధన తత్పరుడయ్యి
భక్తి శ్రద్ధలతోని శివారాధన సలుపుతూ జీవితమంతా కూడాను గడిపి కొంతకాలమునకు శివనామార్చన చేస్తుండగానే తన తనువునైతే చాలిస్తాడు. తత్ఫలితంగా ఆ ధనదత్తుడు శివలోక ప్రాప్తిని పొందుతాడు. ఆ తర్వాత శివుని అంతరంగిక మిత్రుడు అవుతాడు. శివుని అనుగ్రహంచే దేవలోకమునకు ధనపతి అయ్యి కుబేరుడనే పేరు గాంచుతాడు. ఆ తర్వాత అతనికి దేవలోకంలోని సంపదల పైన నవనిధుల పైన అధికారము కలుగుతుంది. చిత్రరేఖ అను పేరుతోనే ధనలక్ష్మి ఆ కుబేరుణ్ణి అర్ధాంగి అయ్యి వెలుస్తోంది. ధనలక్ష్మి సహితుడైన తనను ఆరాధించిన వాళ్ళకి భక్తులకు ఆరోగ్య భాగ్యములను ఇష్ట సంపదలను ఇచ్చదనని ఆయన అయితే ప్రతిజ్ఞ చేశారు. నవనిధి పరిపాలకుడు కాబట్టి తన పూజను 9 వారాలు ఆచరింపవలయునని 9 మంది చేయించిన వారికి అంతులేని సంపదలను ఇచ్చదనని ప్రతిన పూనారంట. 9 గురువారాలు గాని 9 శుక్రవారాలు గాని ఈ వ్రతమును ఆచరించవలయును. 10వ వారము ఉద్యాపన చేయవలయును. అన్ని వారాలు చేయలేము అనుకున్న వారు అశక్తులు కనీసము 5 వారాలైనా చేసి 6వ వారము ఉద్యాపన చేసుకోవచ్చని చెప్తున్నారు. కానీ 9 వారాలు చేస్తేనే బాగా మనకి మంచి ఫలితం అయితే వస్తుందండి. ఉద్యాపన ఏ విధంగా ఉంటుంది అని అంటే 10వ వారం మామూలుగాను ధనలక్ష్మి సమేతుడైన కుబేరుణ్ణి పూజించి కలశం దగ్గర 9 వ్రత విధాన పుస్తకములను ఉంచి పూజించి ఆ 9 పుస్తకాలని 9 మందికి దంపతులకు లేదా ముత్తైదువులకు పండు తాంబూలంతో సహా వాయనదానం ఇవ్వాలి. వారు కూడా ఈ వ్రతమును ఆచరించినట్లు నచ్చజెప్పాలి. భక్తి శ్రద్ధలు ప్రధానము. ఇందులోనున్న కుబేర యంత్రమును పటము కట్టించుకొని పూజా మందిరంలోనే ఉంచుకోవలను. ఇట్లు చేసిన వారికి సమస్త రోగములు తొలగి ఆరోగ్యము కలుగును, అష్టైశ్వర్యములను భోగ భాగ్యములను కలుగును, ఇహపర సౌఖ్యములు కలుగుటయే కాక ఇంతకు మించిన వ్రతము లేదని సూత మహర్షి సౌనకాదులతోని వివరించి చెప్పారు. పూజ అనంతరము ఈ కథను చదివి అక్షితలు శిరస్సుపై వేసుకోవాలి. ఇది స్కంద పురాణాంతర్గత రేవా ఖండములోని 24వ అధ్యాయంలోనైతే ఉంది. మరి ఈ కథ తర్వాత మనకి పురాణాల్లో అసలు కుబేరుడు ఎవరు ఏంటి అనేది తెలియజేస్తుంది. కొన్ని పురాణాల్లో ఒక్కొక్క విధంగానైతే ఉంటుంది. బ్రహ్మ వైవత్తర పురాణంలోని కుబేరుడు గుహ్యకులకు నాయకుడని, శివభక్తుడని, శివుని అనుగ్రహం చేత సకల సంపదలను పొందనని, అతని వామ భాగం నుండి ఒక కన్య పుట్టెనని, ఆమె పేరు మనోరమ అని, ఆమె కుబేరునికి భార్య అని చెప్తూ ఉంటారు. అలాగే రెండవది శివపురాణం. శివపురాణంలోని కుబేరుడు పూర్వ జన్మలోని యజ్ఞదత్తుని కుమారుడని, అతని పేరు గుణనిధి. అయితే అవగుణాలకు అన్నింటికి కూడాను అతను నిధిగానైతే ఉంటాడు. అంటే దుర్వ్యసనాల లోలుడైపోతాడు. తండ్రి మాటలు అస్సలు పెడచెవినైతే పెట్టేస్తాడు. తండ్రి వాణ్ణి చర్యలను చూచి భరించలేక ఒకసారి కంకణం అమ్మేయడంతోని తన మీద కోపం వచ్చి కొట్టి ఇంట్లో నుంచి పారద్రోలుతాడు. తండ్రి లేకపోవడం వలన అలమటించి ఒక శివాలయం దగ్గరికి వెళ్లి అక్కడ శివునికి ప్రసాదం పెడుతూ ఉండగా ఆ శివ ప్రసాదాన్ని దొంగలించి తినేస్తాడు. అది తెలుసుకున్న అక్కడ ఉన్న రాజభటులు వాణిని కర్రలతో కొట్టి చంపేస్తారు. శివప్రసాదం తినుట చేత శివదూతలు వచ్చి వారిని తమతో పాటు కైలాసమునకు తీసుకొని పోతాడు. అతడు శివునికి ప్రీతి పాత్రుడవుతాడు. తర్వాత జన్మలోని కళంగరాజైన అరిందముడుగాను జన్మిస్తాడు. ఆ తర్వాత దీక్షతోని కాశీ విశ్వేశ్వరుని సేవిస్తాడు. శివుడు పార్వతితోని ప్రత్యక్షమయ్యి దివ్య దృష్టిని అయితే ప్రసాదిస్తాడు. అయితే రాజు మటుకు పార్వతీదేవి అందమును చూస్తూ ఉండిపోతాడు. ఆమె అది కనిపెట్టి అతని కన్నుగురుడ్డు ఒకటి పెకిలించిపోయినట్లుగాను శపిస్తోంది. అప్పుడు శివుడు పార్వతి, అతను నా పుత్రుడి వంటి వాడు కనుక క్షమించి అనుగ్రహింపుము అని అడగగా దయతో నీ అమ్మవారు అతని కన్ను మళ్ళీ వచ్చేటట్టు దీవిస్తోంది. శివుడు అతన్ని ఉత్తర దిశకు పాలకుడిగా చేసి అలకాపురిని రాజధానిగానైతే ఇస్తాడు. అయితే మరి అందుకనే ఉత్తర దిక్కు కుబేరుని స్థానంగా భావించి గృహం నిర్మించేటప్పుడు ఎప్పుడు కూడా ఉత్తర దిక్కున ఖాళీ అయితే వదలాలి అని చెప్పి మన వాస్తు శాస్త్రంలోనైతే ఉంది. మరి మూడవది వచ్చి ఉత్తర రామాయణంలోని ఈ రకంగానైతే ఉంది. రావణాసురుడి తండ్రి విశ్రవో బ్రహ్మకు దేవవర్ణిని అనే ఒక భార్య అయితే ఉంది. ఆ భార్య వలన కలిగిన వాడే ఈ కుబేరుడు. అయితే కుబేరుడు జన్మించిన వెంటనే బ్రహ్మ వచ్చి ధనపతి యగునని దీవించి వెళ్తాడు.
కుబేరుడు తండ్రి దగ్గర చదువులు నేర్చుకొని బ్రహ్మను గురించి 3000 ఏండ్లు తపస్సు చేస్తాడు. బ్రహ్మ సాక్షాత్కరించి ఏం కావాలి నాయనా అని అడిగితే, నాకు దిక్పాలకత్వము అంటే అన్ని దిక్కులకు నాయకత్వము, ధనాధిపతిత్వమును కూడాను అనుగ్రహించమని కోరుకుంటాడు. ఆయన వరములతో పాటు తన పుష్పక విమానమును కూడా ఇస్తాడు. కుబేరుడు తన తండ్రి వద్దకు వచ్చి నాకు నివసించుటకు మంచి పురమును నిర్మించమని అడుగుతాడు. మరి విష్ణువు పూర్వము విశ్వకర్మ దక్షిణ సముద్రం మధ్యలోని లంకలోని ఒక పురమును నిర్మించి అతనికైతే ఇస్తాడు. అయితే అతను అక్కడే చాలా కాలము ధనముతోనే ఉండగా తన పుష్పక విమానమును ఇంకా మిగతా ధనమును తనకిచ్చిన ఆ పురమును లాక్కుంటాడు తన సోదరుడైన రావణ బ్రహ్మ. మరి తను నిర్వాసితుడయ్యి అలకాపురమునకు అయితే చేరుకుంటాడు కుబేరుడు. మరి ఉత్తర రామాయణంలో ఇదైతే ఉంటుంది. ఆ తర్వాత వెంకటేశ్వర పురాణంలో మనకందరికీ తెలిసినదే. పద్మావతి అమ్మవారిని వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకునేందుకు కుబేరుడిని కొంత ధనం అయితే అప్పును అడుగుతాడు. కలియుగాంతం వరకు నీ అప్పు తీరుస్తూనే ఉంటాను నాయన అని చెప్తూ వడ్డీ కాసులు వాడయ్యి భక్తులు కానుగ్గా ఇచ్చే ఆ వడ్డీ కాసులు తీసుకువెళ్లి ఆ కుబేరునికైతే ప్రతిరోజు అప్పు తీరుస్తూ ఉంటాడు ఆ వడ్డీ కాసులు వాడు. మరి ఎవరైనా ఈ కుబేర వ్రతము చేయదలిస్తే శ్రీ కుబేర వ్రత కల్పము అని ఉంటుందండి. ఆ పుస్తకాన్ని కొనుక్కోండి. అందులోని పూజా విధి పూర్తిగా ఉండి ఆ తర్వాత ఈ వ్రత కథ అయితే ఉంటుందండి. మరి మీ అందరికీ కూడాను ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఆ కుబేరుని లక్ష్మీదేవి అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.